రింగ్ రోడ్ పరిధిలో భూముల విలువ భారీగా పెంపు. RRR దక్షిణ భాగం పరిధిలో పెరిగిన రిజిస్ట్రేషన్ విలువలు. 200 నుంచి 500% వరకు భూముల మార్కెట్ విలువ పెంపు. RRR తో భూములు కోల్పోతున్న రైతులకు భారీగా పరిహారం. సీఎం ఆదేశాలతో ఆగమేఘాలపై విలువలు పెంపు. ప్రాజెక్టును స్పీడప్ చేసేలా ప్రభుత్వం కసరత్తు. రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణంపై తెలంగాణ సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. RRR దక్షిణ భాగంలో రోడ్డు నిర్మాణానికి కావలసిన భూసేకరణపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ రోడ్డుకు కావలసిన భూసేకరణ చేయాల్సిన గ్రామాల్లోని భూముల రిజిస్ట్రేషన్ విలువలను రేవంత్ సర్కార్ భారీగా పెంచినట్లు తెలుస్తోంది. రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న రైతులకు అత్యధికంగా పరిహారం దక్కేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. స్పీడ్ 19 ప్రాజెక్టుల సమీక్షలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగంపై ప్రత్యేకంగా ప్రస్తావించడమే కాకుండా ఆ ప్రాంతంలోని భూముల విలువల పెంపుపై స్పష్టమైన ఆదేశాలిచ్చారు. RRR దక్షిణ భాగంలో భూసేకరణ చేసే ప్రాంతాల్లో ఇప్పుడున్న రిజిస్ట్రేషన్ విలువలను సవరించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో వెంటనే రంగంలోకి దిగిన అధికారులు రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగంలో భూముల మార్కెట్ విలువపై కసరత్తు చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. రింగ్ రోడ్డుకు సంబంధించిన ఉత్తర దక్షిణ భాగంలో 350 కిలోమీటర్ల మేర నిర్మాణ పనులు చేపట్టనున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 90 కిలోమీటర్లు, రంగారెడ్డి జిల్లా పరిధిలో 149 కిలోమీటర్లు, సంగారెడ్డిలో 20 కిలోమీటర్లు, మెదక్లో 56 కిలోమీటర్లు, సిద్దిపేటలో 35 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణం జరగనుంది. దక్షిణ భాగంలో సంగారెడ్డి, అమన్గల్, షాద్నగర్, చౌటుప్పల్ పరిధిలో సుమారు 72 గ్రామాల్లో భూములు సేకరించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. దక్షిణ భాగానికి సంబంధించి 189.20 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణానికి అవసరమైన సుమారు 4,865 ఎకరాల భూములు సేకరించాలని ప్రతిపాదించారు అధికారులు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్లో 100 ఎకరాలు, గుడిమల్కాపురంలో 100 ఎకరాలు, సంస్థాన్ నారాయణపూర్లో 150 ఎకరాలు, జనగాంలో 100 ఎకరాలు, కట్టుప్పల్లో 75 ఎకరాల చొప్పున సేకరించనున్నారు. ప్రస్తుతం చౌటుప్పల్లో రిజిస్ట్రేషన్ విలువ ప్రాంతం, భూమి స్వభావాన్ని బట్టి కనిష్టంగా 5 లక్షల నుంచి గరిష్టంగా 24,20,000 రూపాయల వరకు ఉంది. గుడిమల్కాపూర్లో రిజిస్ట్రేషన్ విలువ 2 లక్షల నుంచి 3.5 లక్షలు, సంస్థాన్ నారాయణపూర్లో కనిష్టంగా 2 లక్షలు, జనగాంలో కనిష్టంగా 1 లక్ష రూపాయలుగా భూముల రిజిస్ట్రేషన్ విలువలున్నాయి. జనగాం జిల్లా అప్పారెడ్డిపల్లిలో భూముల రిజిస్ట్రేషన్ విలువ కనిష్టంగా 80,000 రూపాయలుగా ఉంది. సెట్టిపల్లిలో ఎకరం 60,000 నుంచి గరిష్టంగా 9,68,000 రూపాయల వరకు ఉంది. రంగారెడ్డి జిల్లా అమన్గల్ పరిధిలో ఎకరం కనిష్టంగా 3 లక్షల నుంచి గరిష్టంగా 48,40,000గా ఉంది. ఇదే జిల్లా ఎడవల్లిలో మాత్రం భూముల కనిష్ట గరిష్ట రిజిస్ట్రేషన్ విలువలు 60,000గా ఉంది. సంగారెడ్డి జిల్లా పరిధిలోని గిల్లపల్లి, టెరిపోల్, తొగర్పల్లి, పెద్దాపూర్ గ్రామాల్లో భూసేకరణ చేయనుండగా టెరిపోల్ పరిధిలో భూముల రిజిస్ట్రేషన్ విలువలు కనిష్టంగా ఎకరం 80,000, గరిష్టంగా 90,000 ఉంది. ఇక స్థానిక పరిస్థితులు, భూముల సేకరణపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత భూముల విలువ పెంపుపై అధికారులు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల అధికార వర్గాల సమాచారం ప్రకారం రీజనల్ రింగ్ రోడ్డు కోసం సేకరించే గ్రామాల పరిధిలో భూముల మార్కెట్ విలువలను కనిష్టంగా 200% నుంచి గరిష్టంగా 500% మేర పెంచినట్లు తెలుస్తోంది. ఇలా భారీగా రిజిస్ట్రేషన్ విలువలు పెంచడం ద్వారా RRR ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న రైతులకు భారీ మొత్తంలో పరిహారం అందుతుందని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ప్రజా శ్రేయస్సే తమ లక్ష్యమని చెప్తోన్న రేవంత్ సర్కార్ అందుకు అనుగుణంగా భూములు కోల్పోతున్న రైతుల్లో అసంతృప్తి వ్యక్తం కాకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.